హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అకౌంట్స్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అకౌంట్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అదే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ గురించి. ఇంకా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ గురించి చెప్పుకోవాలంటే దీన్ని ఇంకో విధంగా కూడా చెప్తారు. అదే అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అని కూడా చెప్తారు. ఇంకా దీని గురించి చెప్పుకున్నట్లయితే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్ ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్. అంటే దీన్ని డిఫైన్ చేయడం కొంచెం కష్టం అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఈజీ టు ప్రిపేర్ ది అకౌంట్స్. అంటే దీంట్లో అకౌంట్స్ ప్రిపేర్ చేయడం కూడా ఈజీ అనమాట. అంటే ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు. జస్ట్ పర్సనల్ అకౌంట్ అండ్ క్యాష్ బుక్ ఉండే బేస్ చేసుకుని మాత్రమే ఇందులో అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం అనమాట. అదే డబుల్ ఎంట్రీ సిస్టంలో కానీ చూసినట్లయితే జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ ఉంటాయి. అది ప్రిపేర్ చేయాలంటే కూడా కొంచెం కష్టం అనమాట. చాలా ఖర్చుతో కూడుకున్నది. అదే సింగిల్ ఎంట్రీ సిస్టంలో కానీ చూసినట్లయితే అంత ప్రిపేర్ చేయాల్సిన ఏమి ఉండదు. జస్ట్ పర్సనల్ అకౌంట్ అండ్ క్యాష్ బుక్ రెండింటి మధ్య బేస్ చేసుకుని మాత్రమే ప్రిపేర్ చేస్తారన్నమాట. అండ్ ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని ఎవరెవరు ప్రిపేర్ చేస్తారంటే సోల్ ట్రేడ్, పార్ట్నర్షిప్ ఫర్మ్ అలాంటి వాళ్ళు దీన్ని ప్రిపేర్ చేస్తారన్నమాట. సో అలాంటి ఫర్మ్స్ చిన్న చిన్న బిజినెసెస్ చేసుకునే వాళ్ళు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని ప్రిపేర్ చేస్తారు. సో ఇది అండ్ ఇందులో అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తారంటే క్యాపిటల్స్ మీద బేస్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కనుక్కుంటారనమాట. అంటే ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్నే ప్రాఫిట్ అండ్ లాస్ అంటాం. సో ట్రేడర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత ఉంది, క్లోజింగ్ క్యాపిటల్ ఎంత ఉంది చూసుకొని రెండింటి మధ్య డిఫరెన్స్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్గా ట్రీట్ చేస్తాం అనమాట. సో ఎట్లాగంటే ఇప్పుడు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు క్యాపిటల్ ఎంత ఉంది, సో బిజినెస్ ఎండ్ అయినప్పుడు అంటే ఇయర్ ఎండింగ్లో క్లోజింగ్ క్యాపిటల్ ఎంత ఉంది చూసుకొని రెండింటి మధ్య డిఫరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్గా ట్రీట్ చేస్తాము. ఇప్పుడు ఓపెనింగ్ క్యాపిటల్ కంటే కూడా క్లోజింగ్ క్యాపిటల్ కానీ ఎక్కువగానే ఉంటే ప్రాఫిట్ వచ్చినట్టు. అంటే ఇప్పుడు దీని ఫీచర్స్ గురించి చూసినట్లయితే ఇట్ ఈస్ అన్ ఇన్కంప్లీట్ రికార్డ్ సిస్టమ్. అంటే ఇందులో డబుల్ ఎంట్రీ సిస్టంలో క్రియేట్ చేసినట్లుగా అన్నీ క్రియేట్ చేయబడలేదు. జస్ట్ పర్సనల్ అకౌంట్, క్యాష్ బుక్ నుండి బేసెస్కి మాత్రమే ప్రిపేర్ చేస్తాం. అండ్ ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్ బిసైడ్స్ క్యాష్ బుక్ చెప్పాం కదా, అది పర్సనల్ అకౌంట్స్, క్యాష్ బుక్ మాత్రమే బేస్ చేసుకొని మాత్రమే అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం. ఎర్రర్స్ కెనాట్ బి డిటెక్టెడ్, ఎర్రర్స్ అంత ఎక్కువ ఏమి ఉండవు. సో ఈజీగా రెక్టిఫై చేయొచ్చు అకౌంట్స్. అదే ఎర్రర్స్ ఏమైనా ఉన్నా కూడా ఈజీగా రెక్టిఫై చేయవచ్చు. ఇట్ ఈస్ కన్వీనియంట్ టు స్మాల్ కన్సర్న్స్ లైక్ సోల్ ట్రేడ్ పార్ట్నర్షిప్. అంటే చిన్న చిన్న బిజినెసెస్ లైక్ సోల్ ట్రేడ్, పార్ట్నర్షిప్స్ వాటికి ఇందులో 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని ప్రిపేర్ చేస్తాము. ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్, క్లోజింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ప్రిపేర్ చేస్తాము. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని ప్రాఫిట్ లాస్గా కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇందులో 2 టైప్స్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్, క్లోజింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. అండ్ ఇన్నిటి ద్వారా మనకి ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్ వస్తుంది. ఇన్నిటి మధ్య డిఫరెన్స్ని ప్రాఫిట్ అండ్ లాస్గా ఇందాక మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మనం ప్రొఫార్మా ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాము. సో ఈ ప్రొఫార్మా ఫర్ అసర్టైనింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ప్రొఫార్మా కింద చూసినట్టుంది. దీన్నే డైరెక్ట్ మెథడ్ అని కూడా అంటారు. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ కంప్యూటేషన్ ఆఫ్ ప్రాఫిట్ లాస్ హెడ్డింగ్ ఏమంటే ఇట్లా పెట్టాలన్నమాట. ఫస్ట్ 3 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ పర్టికులర్స్, అమౌంట్. ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ వేసుకుంటాము. సో క్లోజింగ్ క్యాపిటల్కి డ్రాయింగ్స్ అనేది యాడ్ చేస్తాం. డ్రాయింగ్స్ అని ఫర్ హిస్ పర్సనల్ యూజ్. సో తన పర్సనల్ యూజ్ కోసం మనీని తీసుకున్నట్లయితే బిజినెస్ నుంచి దాన్నే డ్రాయింగ్స్ అని అంటాము. అండ్ ఇంట్రెస్ట్ డ్రాయింగ్స్ కూడా యాడ్ చేస్తాం. తర్వాత ఓపెనింగ్ క్యాపిటల్ లెస్ చేస్తాం అనమాట. ఓపెనింగ్ క్యాపిటల్ అని చెప్పాను కదా డిఫరెన్స్. సో దానికి అడిషనల్ క్యాపిటల్ అంటే బిజినెస్ మధ్యలో ఏమైనా అడిషనల్ క్యాపిటల్ అంటే అడిషనల్గా ఏమైనా పెట్టుబడి పెట్టాడా అనేది దాని గురించి అడిషనల్ క్యాపిటల్ 2 యాడ్ చేసి ప్లస్ ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ ఈ మూడింటిని యాడ్ చేసి దానిలో నుంచి పైన ఉన్న టోటల్లో నుంచి కింద టోటల్ తీసేస్తే ప్రాఫిటా లాసా అనేది ఒక అమౌంట్ వస్తుంది. సో పాజిటివ్ వాల్యూ కనుక వస్తే ప్రాఫిట్, నెగిటివ్ వాల్యూ కనుక వస్తే లాస్ అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం గురించి చూద్దాం ఎట్లా చేయాలి ఏంది అనేది. జస్ట్ ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. సో క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫైండ్ ది ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్. సో క్యాపిటల్ 1120 2005 2,30,000 ఇచ్చాడు. అంటే 11,2005 అంటే ఓపెనింగ్ క్యాపిటల్ అన్నమాట. ఇయర్ స్టార్టింగ్. నెక్స్ట్ డ్రాయింగ్స్ డ్యూరింగ్ ద ఇయర్ 25,000. అంటే డ్రాయింగ్స్ అంటే ఓనరు అతని పర్సనల్ యూస్ కోసం యూస్ చేస్తున్న అమౌంట్ 25,000. క్యాపిటల్ ఆన్ 31/12/2005 1,10,000 అంటే అండ్ అడిషనల్ క్యాపిటల్ 40,000. అండ్ ఇక్కడ క్లోజింగ్ క్యాపిటల్ ఇచ్చాడు, అడిషనల్ క్యాపిటల్ ఇచ్చాడు. 31/12/2005 క్లోజింగ్ క్యాపిటల్ అనమాట. ఫస్ట్ మనం వేసుకోవాల్సింది క్లోజింగ్ క్యాపిటల్. సో క్లోజింగ్ క్యాపిటల్ 1,10,000 అమౌంట్ వేసుకుంటాము. అండ్ డ్రాయింగ్స్ ఇచ్చినాడు, పర్సనల్ యూస్ కోసం యూస్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని యాడ్ చేయాలి 25,000కి.
టోటల్ 1,35,000 అవుతుంది. దాంట్లో నుంచి ఓపెనింగ్ క్యాపిటల్ అమౌంట్ 2,30,000 అండ్ నెక్స్ట్ అడిషనల్ క్యాపిటల్ ఎంత ఇచ్చున్నాడు, 40,000 ఇచ్చున్నాడు అడిషనల్ క్యాపిటల్. సో అడిషనల్ క్యాపిటల్ వేసుకొని టోటల్ అమౌంట్ వచ్చి 2,70,000 వస్తుంది. సో మైనస్ వాల్యూ వస్తుంది కాబట్టి లాస్ అనమాట. సో ఇక్కడ లాస్ వస్తుంది. అదే ప్లస్ కానీ వచ్చి ఉంటే ప్రాఫిట్ వస్తుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో దీంట్లో ఉండే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.